Hello everyone, welcome to my channel. In today's class, I want to discuss something about the differences between see and look, peep and watch. So if you know the correct differences between these four, you can use in correct situation, in correct word, in proper meaning. Okay, so let's get started. So firstly, let us discuss about see. See ante without our concentration, లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా చూసినప్పుడు మనం అనుకోకుండా చూస్తాం ఏదైనా సిచ్యువేషన్ని కానీ. సో అలాంటప్పుడు మనం సీ అనే వర్డ్ని యూస్ చేయాలి. సో ఎగ్జాంపుల్, ఐ సా రమ్య ఎట్ ది మార్కెట్ ఎస్టర్డే అంటే ఇంటెన్షనల్గా చూడకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎవరినైనా చూసినా దేన్నైనా చూసినా అలాంటి సిచ్యువేషన్స్లో మనం సీ అనే వర్డ్ని యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్, డిడ్ యూ సీ కావ్య? ఐ సా ఎ స్నేక్ ఆన్ ద రోడ్ టుడే. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇంటెన్షనల్గా కాకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా చూసినప్పుడు మనము దాన్ని సీ అనే వర్డ్లో వాడాలి. సో కమింగ్ టు లుక్, లుక్ అనేది వాంటెడ్లీ హ్యావింగ్ ఏ లుక్ అంటే పర్టికులర్గా మనం ఒక వైపుగా చూసేటప్పుడు. లైక్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద బోర్డ్ అంటే ఇంటెన్షనల్గా మనం ఒక దాని వైపు కాన్సన్ట్రేషన్ చేసి చూసేటప్పుడు. ఓకే, లుక్ ఎట్ ద బోర్డ్ అంటే బోర్డ్ వైపు చూడండి. ఓకే, లుక్ అట్ మీ అంటే నా వైపు చూడండి. ఇట్స్ లైక్ దట్. అలాంటి సిచ్యువేషన్స్లో మనం లుక్ అనే వర్డ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డోంట్ లుక్ ఓవర్ దేర్ అంటే అటువైపు చూడొద్దు. ఓకే, నెక్స్ట్ వన్, లుక్ ఎట్ ద పెయింటింగ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఆ పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, లుక్ ఎట్ ద పెయింటింగ్. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం లుక్ అనే వర్డ్ని యూస్ చేయాలి. అంటే ఏదైనా ఇంటెన్షనల్గా ఒకవైపే చూసేటప్పుడు అంటే మన ఫోకస్ని ఒక సైడ్ పెట్టుతున్నప్పుడు, మన కాన్సన్ట్రేషన్ని ఒక సైడ్ పెట్టి చూసేటప్పుడు, ఓకే, అప్పుడు మనం లుక్ అనే వర్డ్ని యూస్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ పీప్. పీప్ ఈజ్ నథింగ్ బట్ టు లుక్ ఎస్పెషల్లీ వైల్ ట్రయింగ్ నాట్ టు బి సీన్ ఆర్ నోటీస్డ్. అంటే ఎవరైనా మనల్ని చూడకూడదు, మనం చూసేది వేరే వాళ్ళు చూడకూడదు, లేదా మనం దాక్కుని ఏదైనా విషయం చూడాలనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం పీప్ అనే వర్డ్ని యూస్ చేయాలి. దొంగచాటుగా మనం చూస్తాం చూడండి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం పీప్ అనే వర్డ్ని యూస్ చేయాలి. ఎగ్జాంపుల్, ద మ్యాన్ పీప్డ్ త్రూ ద స్మాల్ హోల్ అంటే హీ ఈజ్ నాట్ టు బి నోటీస్డ్. తనకి దొంగతనంగా తను ఒక విషయాన్ని చూస్తున్నాడు త్రూ స్మాల్ హోల్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం పీప్ అనే వర్డ్ని వాడాలి. నెక్స్ట్, డోంట్ పీప్ ఆన్ సమ్వన్స్ రూమ్, ఇట్స్ నాట్ గుడ్. సో పీపింగ్ ఆన్ సమ్వన్స్ రూమ్ ఈజ్ నాట్ గుడ్ బికాస్ ఇట్స్ ఏ బ్యాడ్ థింగ్ టు డూ. సో అందుకని పీప్ అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు చూస్తున్నట్టు దొంగచాటుగా కీ హోల్స్ నుంచి చూడడం, లేదా సీక్రెట్గా విండోస్ నుంచి చూడడం. ఓకే, ద పర్సన్ మస్ట్ నాట్ బి నోటీస్డ్. ఇలాంటి కండిషన్స్లో మనం పీప్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ వాచ్. వాచ్ ఈజ్ సంథింగ్ అబౌట్ కీపింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ స్పెండింగ్ టైమ్ టు వాచ్. అంటే మనం దేనినైనా ఎక్కువసేపు దాని గురించే టైం స్పెండ్ చేసి చూసేటప్పుడు మనం వాచ్ అనే వర్డ్ని యూస్ చేయాలి. పర్టికులర్గా ఒక దాన్ని మనం ఎక్కువసేపు దాన్నే చూస్తున్నాము అనేటప్పుడు మనం వాచ్ అనే వర్డ్ని యూస్ చేయాలి. ఎగ్జాంపుల్, దే ఆర్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ అనేది 1 నిమిషం 2 నిమిషాల్లో అయ్యేది కాదు, ఇట్స్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆ మ్యాచ్ డ్యూరేషన్ ఉన్నప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎక్కువ టైం అనేది మనం చూడడానికి స్పెండ్ చేస్తాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మనం వాచ్ అనే వర్డ్ని యూస్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ మై ఫ్రెండ్ ఆల్వేస్ వాచ్ టీవీ సీరియల్స్. సో టీవీ సీరియల్స్ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి చూస్తాం కాబట్టి వాచ్ అనే వర్డ్ని యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, షీ లైక్స్ టు వాచ్ మూవీస్. సో వీఆర్ కీపింగ్ కాన్సన్ట్రేషన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఫోకస్ అనేది ఒకదానిపైనే ఎక్కువసేపు మనం చూస్తున్నప్పుడు, దానికోసమే టైం స్పెండ్ చేసి చూస్తున్నప్పుడు మనం వాచ్ అనే వర్డ్ని యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సీ, లుక్, peep and watch. I hope you guys understood. So use the words properly in proper situations. Thanks for watching. Bye bye.